కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 22, బీజేపీ 9 ఇవన్నీ కూడా మన క్లియర్లో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 25తో బీఆర్ఎస్ 22తో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద 9తో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ 22తో ఉంది, ఇక కాంగ్రెస్ 20తో ఉంది. ఇక బీహార్కి సంబంధించి కనుక చూస్తే బీహార్ 50, 243 గాను 50, ఎన్డీఏ 33, బీజేపీ 18, జేడీయూ 12లో ఉన్నట్టు తెలుస్తుంది. లీడ్లో ఆర్జేడీ 14, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి జూబ్లీహిల్స్ అప్డేట్కి సంబంధించి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఉన్నాడు. మూషం శ్రీనివాస్తో ఫోన్ లైన్లో అప్డేట్ తీసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పోస్టల్ బ్యాలెట్లు మరికొద్దిసేపట్లో ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ మూషం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఎటువంటి హడావిడి, ఎటువంటి హంగామా కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే రావడం జరిగింది. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, ఆ తర్వాతి స్థానంలో బీజేపీ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ విషయాలు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఒకవేళ ఇదే కనుక 3 రోజుల ముందు కనుక జరిగి ఉండేది ఉంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో వాయిదా పడేదేమో. ఎందుకంటే 59 మందిలో ఒకరిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి ఈ రోజు గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందినటువంటి ఆ సందర్భం కనుక ఒక 3 రోజుల ముందు కనుక జరిగినట్టు ఉంటే ఈ యొక్క ఎలక్షన్సే పూర్తిగా వాయిదా పడడానికి అవకాశం ఉండేది. ఆ వాయిదా పడేటువంటి సందర్భం నుంచి కొంతమేరకు అయితే త్రుట్లో తప్పించుకోరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ అభ్యర్థి గురించి కనుక మనం చూసినట్టు ఉంటే అభ్యర్థి వివరాలు నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి మరణించడం జరిగింది. ఆ అభ్యర్థి పేరు మహమ్మద్ అన్వర్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందిన సందర్భం. ఒకవేళ ఎలక్షన్స్ రోజే కానివ్వండి, ఎలక్షన్స్ ముందు రోజే కానివ్వండి అతను కనుక మృతి చెందినట్టు ఉంటే యాజ్ పర్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము ఆ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైనా మరణిస్తే ఆ ఎలక్షన్స్ ను పోస్ట్ పోన్ చేయడం అనేది ఒక నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయ్యేటువంటి సందర్భం ఉండేది. ఇది తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా తొలి వెలుగు ప్రేక్షకుల కోసం అయితే చెప్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క సందర్భంలో అంటే ఒకవేళ మహమ్మద్ అన్వర్ కనుక 3 రోజుల ముందు కనుక మరణించినట్టు ఉంటే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయ్యేటువంటి సందర్భం వచ్చేది. కానీ అలా కాకుండా అతను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరణించాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు ఎలక్షన్స్ విషయంలో మాత్రము ఉండదని చెప్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే మాగంటి సునీతకు సంబంధించినటువంటి ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఒక హైరాణ మాత్రం నడిచింది. ఆ పోలింగ్ ఏజెంట్లను ఇద్దరిని తీసుకొని వచ్చినటువంటి మాగంటి సునీతకు ఇక్కడ అధికారులు అయితే చేదు అనుభవాన్ని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక ఏజెంట్ మాత్రమే తీసుకొని మాగంటి సునీత లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక నవీన్ యాదవ్ మాత్రం గెలుపు పైన తన యొక్క ధీమాను వ్యక్తం చేస్తూనే కౌంటింగ్ హాల్ లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్లే కంటే ముందు నవీన్ యాదవ్ ఎల్లమ్మ అలాగే పెద్దమ్మ తల్లి ఇద్దరు తల్లులకు సంబంధించినటువంటి దీవెనలను తీసుకొని గెలుపుకు సంబంధించినటువంటి ఆశాభావంతో తాను కౌంటింగ్ హాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇప్పుడు మూషం ప్రస్తుతం అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తుందా? కౌంటింగ్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటికైతే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా అభ్యర్థిలో టెన్షన్ కనిపిస్తుందా? ఇటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి వాగంటి సునీత కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, ఈ ముగ్గురులో ఏదైనా టెన్షన్ కనిపిస్తుందా? వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అక్కడ హడావిడి హంగామా ఏమైనా మొదలైనటువంటి పరిస్థితి ఉందా? 144 సెక్షన్ అమలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సరౌండింగ్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రధానంగా నవీన్ యాదవ్ ఇంటికి ఈ రోజు ఉదయం నుంచే ఓటర్లు, జూబ్లీహిల్స్ ప్రజలు, అలాగే నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులందరూ కూడా నవీన్ యాదవ్ ఇంటికి ఈ రోజు ఉదయం నుంచే చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఆ 144 సెక్షన్ పరిధిలోనే నవీన్ యాదవ్ ఇల్లు కూడా ఉంటుంది. నవీన్ యాదవ్ ఇంటికి ఇప్పుడు ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి దాదాపుగా 100-150 మీటర్ల దూరమే ఉండడంతో ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. ప్రధానంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నారు. ఇక విజయం పైన ధీమాతోని నవీన్ యాదవ్ కనిపిస్తా ఉన్నాడు. మాగంటి సునీత మనం చూసాము, పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ యొక్క హైరాణాన్ని మనం చూసాము. పూర్తిగా ఆమె రిగ్గింగ్ జరుగుతా ఉందంటూ ఆరోపణలు చేస్తూ తను మాట్లాడినటువంటి మాటలను విన్నాము. తను మధ్యాహ్నం తర్వాత
ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఏది ఏమైనా కానీ ఒక ఓటమి సంబంధించినటువంటి విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఊహించింది అనేటువంటి కొన్ని మాటలను కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా మనము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన మాత్రం అభ్యర్థులలో ప్రధానంగా కనబడతా ఉంది. నవీన్ యాదవ్ మాత్రం నేను గెలుస్తాననేటువంటి ధీమాన్ అయితే కొద్దిసేపటి క్రితము మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. శ్రీశైలం చూడాలి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే కనబరిచింది. పూర్తిగా 104 ఓట్లు ఉన్నటువంటి యొక్క పోస్టల్ బ్యాలెట్లను ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లెక్కించడం జరిగింది. పూర్తి వివరాలను అయితే ఇంకా వెల్లడించలేరు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చెప్తా ఉన్నారు. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది మా ప్రతినిధి పూర్తి స్థాయిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద మా ప్రతినిధులు ఇద్దరున్నారు. మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో తొలి వెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు తొలి వెలుగును చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా తొలి వెలుగులో ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, లేకపోతే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు సో ఖచ్చితంగా ఎటువంటి టెన్షన్ వాతావరణం అభ్యర్థిలో ఉంది. అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఏం జరుగుతుంది, ఎటువంటి 144 సెక్షన్ నిబంధనలు అక్కడ అమలవుతున్నాయి, పోలీసు ఎటువంటి పహారా కాస్తున్నారు, మరి ఎటువంటి పరిస్థితులు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాయి, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు. సో వాటన్నిటి గురించి మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. మన లైవ్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ప్రతినిధులు పాల్గొంటారు. ఓటింగ్ సరళి పైన పోలింగ్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద కావచ్చు, ఎన్నికల ప్రచారాల మీద, ఇక ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా వార్ల మీద ఖచ్చితంగా డిస్కషన్ చేద్దాం. ఇక ప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఇక బీజేపీ, బీఆర్ఎస్ నుంచి